ఆ గాయాన్ని మాన్పుతాయో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు మీ గాయాన్ని మాన్పుతాడని నమ్మకం నాకుంది. నేను ప్రార్థన చేస్తాను, మీకు ఇష్టమైతే నా ప్రార్థన అంగీకరించండి, దేవుడు ప్రార్థన వినండి అని అన్నప్పుడు అతను ఏమనుకున్నాడంటే సర్లే ఏదో చేస్తాడులే, వాడిని నేను ఇబ్బంది పడ్డానని ప్రార్థన చేయమని చెప్పాడు. నేను మా మామగారు ఇద్దరు కూడా ఒక అరగంట మేమిద్దరం అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన అయిపోగానే నా తండ్రి నాతో ఏడడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నేను ఏడుస్తుంటే ఆయన నాతో ఏడుస్తున్నాడు. ఆయన కూడా ఎందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థం కాదు. అంటే నేను అనుకున్నాను చనిపోతాడని భయంతో ఏడుస్తున్నాడేమో అనుకున్నాను. తర్వాత నేను వెళ్ళిపోయాను. అక్కడ జరిగిన అద్భుత కార్యం ఏంటంటే ప్రార్థన వినే దేవుడు, నా ప్రార్థన విన్న దేవుడు ఆ గాయాన్ని మానిపాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. డాక్టర్లు బాగు చేయలేండి, దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థత పొందిన నా తండ్రి నాతో చెప్పుడు మాట్లాడే, నాయన నువ్వు నమ్ముకున్న దేవుడే గొప్పవాడా, నేను నమ్ముకున్న ఇంతవరకు ఏ దేవుడు కానీ ఏ దేవత కానీ నా ఈ రోగాన్ని మాన్పలేదు. నువ్వు నమ్ముకున్న దేవుడే గొప్పవాడు, ఆయనే నా ఈ గాయాన్ని మాన్పాడు. కాబట్టి నేను కూడా నీతో వచ్చేస్తాను నాన్న, నా కుటుంబ సభ్యులందరినీ వదిలేస్తాను, ఆచారాల కట్టుబాట్లు విడిచిపెట్టేస్తాను. నాకు యేసు ప్రభు కావాలి, నాకు మీ అమ్మకి బాప్తిస్మం ఇప్పించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ ఉత్తరవాహినులైతే వీళ్ళూరు వెళ్ళి పూజలు పురస్కారాలు ఆచారాలు చేశారో అంటే ఉత్తరవాహినిలో వారిరువురు బాప్తిస్మం పొందారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆచారాలు కట్టుబాట్లు నియమాలు అక్కడే వదిలేశారు. మీకు తెలుసో లేదో మా అమ్మగారికి ఎంత బొట్టుంది, ఆ వస్తుంటే అందరూ మోకాలమ్మని మీకు తెలుసో లేదు. ఇక్కడ జరుగుతున్న పండుగలన్నిటికీ మా తండ్రి గారి దగ్గర దాన్ని నడిపించే బాధ్యత. అటువంటి పరిస్థితి నుంచి